నిజంగా హ్యాపీ క్రిస్మస్ చెప్పిన ఈరోజు మీకు చెప్పినా ఫోన్లో అంటే లైవ్ లో అక్క అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిక్కన్ ఎత్తారు హ్యాపీ. సో ఇప్పుడు మేమైతే మళ్ళీ ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈ లొకేషన్ మీరు ఏడనా అని చూస్తే ఇది వాళ్ళు కొత్తగా కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిరు. ఇది పైన ఇంకా కంప్లీట్ కాలే. అబ్బా నిజంగా దోమలు కరుస్తున్నాయి. నాకు కింద అయ్యింది. కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోని. కట్ చేస్తా. జుట్టు టెన్షన్ వాడి ఇంత సన్న. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా? టాపర్స్ అయితే టెన్షన్ వాడారు. ఇద్దక్క టాపర్స్ అయితే వాళ్ళకి ఎట్లుండదంటే ఎప్పుడైనా రాయొచ్చు అన్నట్టు. అసలు టాపర్స్ ఎగ్జామ్స్ కి భయపడారు. చెప్తామా సేవ్ చేయాలి. అయితే ఫైనల్ ఈ రోజు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇగో ఫస్ట్ 1, 2, 3 అని మీ అందరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఓకే బయట మొత్తం ఊరుకో. మేరీ క్రిస్మస్. అప్పుడప్పుడు నీకు కూడా పంచులు పెడతారు. హ్యాపీ అనొద్దు, మేరీ అనొచ్చు, రెండు అనొచ్చు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే మాకైతే మేరీ చెప్పింది మేరీ క్రిస్మస్ అన్నారంట. నిన్న చర్చ్ లో ఫాదర్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే మేము మేరీ మేరీ క్రిస్మస్, మీ మేరీ మేరీ అంటే ఆయన హ్యాపీ హ్యాపీ, రెండు అనొచ్చు. హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తింటారు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనొద్దంట. మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదు. సరే ఇప్పుడు వీడియో స్టార్ట్. 1, 2 ఏమనాలి? ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఎవరికి చెప్పేది? యూట్యూబ్ లో పెడుతున్నాం అక్కడ వీడియో. ఎందుకంటే నాకు కావాలా వీడియో కాబట్టి 1, 2, 3 మేరీ క్రిస్మస్ అనాలి ఫస్ట్. మేరీ 1, 2, 3 మేరీ క్రిస్మస్. 1, 2, 3 అనొద్దు. ఎందుకు ఇట్లా దమ్ దమ్ చేస్తారు అప్పటి నుంచి? ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇగో హ్యాపీ క్రిస్మస్ అన్నారు. మీరు ఏమనకూడదు అక్క. మీరు ఏమైనా అడిగినప్పుడు అప్పుడు సమాధానం ప్లీజ్. 1, 2, 3 హ్యాపీ క్రిస్మస్. ఇట్లా వస్తా వేస్ట్ వేళ మంచి చెప్పింది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. పాయింట్ తెల్ల పాయింట్ ఏం కాదులే. 1 కొంచెం దగ్గరికి మేరీనా హ్యాపీనా? యామి టైమింగ్ రా సచ్చినాడా. హ్యాపీనా మేరీనా? మేరీ మేరీ క్రిస్మస్. 1, 2, 3 మేరీ క్రిస్మస్. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేడు సార్. ఏంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చినాము. నన్ను అంతా చూడకాక నువ్వు. అయితే ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చినాం, తిన్నాం, అయిపోయింది. కానీ వీడియో తీయలేదు. ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? చెప్పని ఇల్లు వాళ్ళు కొత్త ఇల్లు కట్టారు కానీ ఇల్లు ఫంక్షన్ నన్ను పిలవాలి. నన్ను పిలవలే ఫ్రెండ్స్. నేను రానన్నా పర్మిషన్ తీసుకొని వస్తున్నా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా నవ్వుకోండి. నేను ఏడేస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే. ఇప్పుడు వెళ్ళాక అన్నయ్య తోటి ఏమన్నా నేను అట్లా అండి. 1కి కూడా హాలిడే ఉంటుంటే మా స్కూల్లో న్యూ ఇయర్ కూడా హాలిడే. ఓడాడు స్కూల్ ఓడాడు కాదు ప్రిన్సిపల్ ఆమె. అయితే స్టోరీ ఏంటంటే ఇల్లు వాళ్ళ ఇంటికి వస్తున్నాం. కింద కొత్త ఇల్లు కట్టారు, ఇప్పుడు పైన కన్స్ట్రక్ట్ చేస్తారు, దర్వాజా పెట్టిరు. ఇది దర్వాజా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ.
అయితే మా లిల్లీ చిచి మిస్ అయిపోతున్నా నేను. మా ప్రేణతక ట్రీట్ అనమాట క్రిస్మస్కి. ఏంటిది బగారన్నం, చికెన్, మటన్ కూడా థమ్స్అప్, మటన్ థమ్స్అప్. ఫైనల్ ఇప్పుడైతే మేము థమ్స్అప్ తాగుతున్నాము. మీరు అనుకుంటుండొచ్చు ఇంకిద్దరు ఉండాలి కదా అని. ఒక అక్క యాక్చువల్లీ హాస్టల్ ఉంది మా శిర్ష అక్క, పాపం మిస్ ఆమె నేను మిస్ అయినాం ఫ్రెండ్స్. మంచి హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ చేసుకురు మమ్మల్ని సర్మని ఫెస్టివల్ అంటారు. ఒకటి విలువలే మమ్మల్ని, మాకు గతే లేదు అసలు. ఆ వీడియో అసలు నేను ఇంకా ఎన్ని కలర్గా అనుకున్నాను తెలుసా అసలు. నాకు ఒక డ్రెస్ అన్నుందా మంచి ఇనురి. యాక్చువల్లీ నేను ఇదే వేసుకున్నా. యాక్చువల్లీ కాదా యాక్చువల్లీ చూసుకో, నేను ఇదే వేసుకున్నా. వీడియో ఒక్కటి లేదు నా దగ్గర. ఏం బాలే ఈ డ్రెస్ అప్పుడు. ఇప్పుడు ఇంకా నేను ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలో వీళ్ళుగా అయిపోయింది. పాలు ఇచ్చిరు, స్టవ్ పెట్టిరు, కబోర్డ్ పెట్టించారు, కబోర్డ్ సామాన్ కూడా పెట్టిరు. నేను ఇప్పుడు వచ్చి ఆ గ్లాస్ నేను ఎరగొట్టిన. కబోర్డ్ కొత్త కబోర్డ్ ఎరగొట్టినప్పుడే. కబోర్డ్ కాదు మిర్రర్ గ్లాస్. మిర్రర్ గ్లాస్ మిర్రర్ గ్లాస్ కింద కింద ఇట్లా పెట్టి కింద ఇక్కడ పెట్టి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కళ్ళ కొట్టినట్టు అయితే. అవునా నవ్వుకే సావాలి విజిటోడైతే. నువ్వు అవసరం వస్తావు. నేను ఇప్పుడు అంత తలకాయ పని నేను 1 2 3 అని ఎందుకు అనిపిస్తున్నా. దొడ్డు మా డ్రెస్ మంచిగా ఉందా ఫ్రెండ్స్? బాలే వాళ్ళకి చెప్తున్నా. అరే తుప్పా చదవా. థమ్స్అప్ అంటే ఒక ఆమెకి థమ్స్అప్ అంటే ఇష్టం. రసం తెలుసా మీకు? అంటే ఐ మీన్ సాంబార్. ఆ సాంబార్ అంటే ఎవరైనా గ్లాస్లో పోసుకొని తాగంగా చూసిరా. మజ్జిగ అంటే ఏమో అనుకుంటాం. సరే పోనీ థమ్స్అప్ అంటే కూడా ఏమో అనుకుంటాం. పోనీ కర్రీ అంటే స్టఫ్ సంథింగ్ దేంట్లో కన్నా వేసుకొని తింటే ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ రివర్స్. సాంబార్ ఆ గ్లాస్ నాదే కొంచెం చేంజ్ చేసి అమ్మ నాదే థ్యాంక్స్ నాదే. అయితే అట్లేం కాదు, ఏం చేంజ్ చేయలేదు నేను. ఇంకొక విషయం ఏంటంటే మేము రేపు సినిమాకి పోతున్నాం. సినిమా పేరు కూడా తెలియదు కానీ పోతున్నాం. చెప్పినావు కదా ఇప్పుడే, ఆలోచన చేద్దాం. దండోరానా ఛాంపియన్. దండోరాలు ఎవరి హీరో? దండోర్లా బిగ్ బాస్ లా ఉంది. అగ్నిపరీక్ష చూడలే, నీకు అర్థమైతలేదు కానీ. అగ్నిపరీక్ష కామన్ పీపుల్ ఛాంపియన్ చూద్దాం. ఛాంపియన్ రోషన్ అంట ఫ్రెండ్స్. ఇక రోషన్ ప్రేమలో తెలుసా? తెలుసు. ప్రేమలో తప్పు లేదు. రోషన్ కాదు. ఏమి జ్ఞానం ఉందో శ్రీకాంత్ తెలుసా హీరో? అలా కొడుకు తెలుసు తెలుసు తెలుసు. అవును, కొత్త మూవీ ప్రమోషన్స్ వీడియోస్ చూసి ఇన్స్టాలా. అతనే వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది ప్రమోషన్. వాళ్ళ తమ్ముడు వాడు కూడా వచ్చిండు. తమ్ముడు ఉందా ఇంకా రోషన్? చూడ ఎవరో కానీ నాకు సినీ ఇండస్ట్రీ గురించి అంత తెలియదమ్మా. మీ అంత తోపు నేను కాదు. నాగట్ ఏం తెలియదు. మీ అంత తోపు నేను కాదు. నేను నాగట్ ఏం తెలియదు. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. మధ్యలో లిల్లీకి అన్ని తెలుసు. అప్పటి నుంచి నేనే వాడుదా లేక వాడుకాయ లేక వాడుతూనే నన్ను నేను చూసుకుంటున్నా. ఎట్లా వస్తున్నాను. ఇంకో విషయం, తమ్ముడు లవ్ ఫెయిలియర్ అయ్యిందంట. లవ్ లో ఫెయిల్ అయినా ఉంటా. ఆ యాప్ ఉందా లేదా? స్పీడ్ పెట్టు. కోల్డ్ అయితే మస్తు అయింది. ఇంటికాడ రేగ్గాయలు అక్క, రేగ్గాయలు ఉన్నాయి అక్క. ఏంటంటే రాలుపుకోవాలక్క. రాలుపుకున్నాక రేపు అక్క థియేటర్లో తింటారు రేగ్గాయలు. అలా వేస్తారు అసలు థియేటర్లో ఫుడ్ చెయ్యరు. చేస్తారు చెయ్యరు. నేను పోయినప్పుడు అందంగా ఉన్న వాళ్ళకి అలా చేస్తారు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. తగ్గొడతా నల్గొండలనే బస్ స్టాప్ లోనే. నేను హైదరాబాద్ పోదామని కూడా అనలేదు. నల్గొండనే అంటున్నాను. నేను హైదరాబాద్ దిస్తాను ఈసారి షీ అంట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈమె మా అక్క మాన్సక్క అండ్ దిస్ ఈస్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. అవర్ లిల్లీ సే హాయ్. హాయ్. అండ్ మా చిచ్చోర తమ్ముళ్ళు అనమాట, అక్కడ అల్లరి చేస్తారు అనమాట. ఎప్పుడు మేడికి పోయినా ఆడోళ్ళ బోడొక్కళ్ళకి ఎప్పుడు వస్తారు వెనకాలని. వద్దు
వీడియో వచ్చింది కదా, కంటిన్యూషన్ అన్నమాట. ఇంతసేపు ఫోన్ చూసి ఇప్పుడు ఏం తెలియదు అలా ఫోన్ పక్కకు పెట్టింది ఫ్రెండ్స్ ఢిల్లీ. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా. ఇంతసేపు మేము ఇద్దరం పిచ్చోళ్ళు లాగా. అరే అండ్ మళ్ళీ డ్రెస్ ఆన్లైన్ లో తీసుకో. ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాం. డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఆన్లైన్ లో తీసుకో. ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాం. రివ్యూ చేయడం. ఇప్పుడు నా డ్రెస్ చూసి ఒక్కొక్కరం డ్రెస్ నా డ్రెస్ దరిద్రంగా ఉంది. దరిద్రంగా లేదు గాయస్, కింద కార్గో పాయింట్ వేసింది, నాకు నచ్చింది. నిజం చెప్తున్నా, ప్రామ్ చెప్తున్నా. నేను మీషోలో ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్, లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు లింక్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ప్రామ్ చెప్తున్నా. నేను మీషోలో ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్, లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు లింక్ సెండ్ చేస్తా. ఇంత పెద్ద కదా గర్ల్స్ తెలియదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పి ఉంటారు మాట, సన్న అంటే ఏం బాగుంటారు అట్లా, మరి ఓవర్ చెప్పి ఉండొద్దు కదా ఒకసారి. అందుకే నేను అంత ఓవర్ ఇప్పుడు నేను పొట్టిగా అయితే మళ్ళీ మీరు పైన ఉంటారు, నేను పైన నిలబడితే మీరు కింద. నీడే అవుపడుతుంది. ఏం అవుపడతా నేను అందరు చచ్చిపోతారు వీడియోలో కోసం. నేను క్రాస్ ఇగో నువ్వు పైన నిలబడతా క్రాస్ నిలబడతా, ఎందుకంటే నాది రివ్యూ చేయమని మళ్ళీ నువ్వు పైన నిలబడతా. చెయ్యి. ఏం చేయి నువ్వు? అవుట్ ఫిట్ ఎడగను, ఈ టాప్ ఎడగను. ఎస్ఆర్ కలెక్షన్స్ నల్గొండల ఫ్రెండ్స్ 150. దిస్ కార్గో ఫ్రమ్ జేఆర్. లేపితే బాగుండదు. అండ్ కొంచెం చూసిన అందరికి దానికంటే 150 చెప్పు. అండ్ కాముంది ఫ్రెండ్స్ పైన ఉంది, రమ్మంటే మొత్తం ఎట్లనే వేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు అక్క కొంచెం ఒక సైడ్ నుంచి ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. నేను కనిపిస్తలేదు. చచ్చిపోకురి. నేను ఇక్కడ కూర్చుంటా. నేను రిచ్ నా టాప్ కాస్ట్ చెప్పాలా? నా రిచ్ ఇది 580 ప్లస్ 150 450. నాదే ఇక్కడ లో కాస్ట్. అంటే లో కాస్ట్ ఉన్న ఎవరిది రాయల్ లుక్ ఉందనేది కొట్టుకొని సాగురి. 10 లక్షల ఫోన్ ఉంది. 10 లక్షలు 10 పెట్టుకొని గుడ్డగా ఎంతో పెద్ద పెంచుకున్నామని కళలు కన్నా కానీ కళలు సాకారం అయ్యేటట్టు 180 పెట్టి కొనుక్కుంది. జుట్టు ఏంటో ఎప్పుడే ఇప్పటిదాకా మీరు ఒక పిక్స్ చూసింటారు ముందు వీడియోలో, అంటే ఐ మీన్ ముందు సీన్స్ లో. ఇప్పుడు అవుట్ఫిట్స్, డ్రెస్ అవుట్ఫిట్, చెక్ అవుట్ఫిట్స్. ఇది వచ్చేసి మీషోలో ఉన్న ఫ్రెండ్స్. ఇది కనుక ఇది వచ్చి అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్. షాప్సీ లో కొనుక్కున్న ఫ్రెండ్స్. ఏమన్నా బయలుదేరినా బయలుదేరి మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదంట జీజీ, మీరు బయలుదేరని చెప్తారు. ఖాయమేగా. అయిపోయింది. ఇది జుట్టు కాదు, విగ్గు. అవుట్ఫిట్ అసలు బ్రాస్లెట్ కాదు ఫ్రెండ్స్, అక్క చెల్లెలు ఉంటే అసలు రింగులే వాడ. అలాంటి నాకు ఇక మాటలు వస్తాయి కానీ అనుభూతి కాదు, కానీ అలాంటి రింగులే వాడు నేను. సరే దీని మీదకి బాగుంది కదా వేసుకున్నాను. ఇది వచ్చేసి లేడీస్ ఎంపోరియం లో కొన్ని ఫ్రెండ్స్ మీకు బాగుంది అని చెప్పినది. కొత్త బట్టల షాప్ లా 280 పెట్టి కొన్నా. కొత్త బట్టల షాప్ పాయింట్ 180 పెట్టి కొన్నా. ఇస్తున్నాం అక్కడ. కొంచెం స్వీట్ గా, కొంచెం ముద్దుగా, కొంచెం మంచిగా, కొంచెం అలాంటివి మాకు రావు. వెల్కమ్ టు ఎరా కుక్క. ప్రభు మొరగడానికి వచ్చావు.
యాంగిల్ చూస్తే చాలా నవ్వు వస్తుంది అనమాట. ఇగో చెప్తున్నా కదా, మన ఇద్దరు రివ్యూ ఈ రోజు కాదు. ఈ స్కై అనేది కాదు అసలు నేను ఇట్లా అట్లా చేస్తారు. నా విగ్ ఊగనే వచ్చింది అనుకుంటున్నా. 1000 రూపాయలు ఇట్లా మనకంట బిగ్ బాస్ ఇట్లా వీక్ ఇట్లా చూపిస్తాడు కదా. నువ్వే నేను చెయ్యాలి నేను ఆల్రెడీ డిలీట్ చేసి వచ్చినప్పటి నుంచి తెలుసా రావడంతో ఇంత లేట్ ఎన్నిసార్లు స్నానం చేసిన అది పెరగదు కాదు. స్నానం కాదు, కొంచెం స్పెషల్ కేర్ ఉండాలి. కరివేపాకు, ఏం పాకు, కర్రీ లీవ్స్ కానీ అందరికన్నా ముద్ద నేనే ఉంటున్నాడైతే. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. సెల్ఫ్ లవ్ అన్నమాట. నేను ఎట్లా చూసినా బాగుండా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా డేట్ చేశాట. అసలు ఏం చదువుతున్నావు అది ఆమె ఈమె కోసం ఏం సాంగ్ అంటే ఎందుకు పిల్లరా ఒకటి చెప్పనా, చగొడితే తీస్తుంది. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఒకటి చెప్పిన ఫ్రెండ్స్ ఏం లేదు. గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల రెడీ అయిపోయినా అందులో నీకు ఇష్టం ఈ ఊక మా ఫ్రెండ్స్ కొట్టి కొట్టి అలవాటు. నాకు కూడా అలవాటు. ఎంత కంట్రోల్ చేసుకున్నా తెలుసా, టీచర్స్ కూడా ఇంత కొట్టలే నన్ను. ఇంటర్ వరకు నేను భర్త ఇంకా అంతే. ఏదో కూడా కన్ఫర్మేషన్ లేదు అవుతుంది. బెస్ట్ ఎట్టా చదువుతాండవు యువతలో పడుతుంది హైదరాబాద్ పోయి. నేనా అసలు ఏం చెప్పండి. ఆమె బీటెక్ చేసేది ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ కాదు. ఉండే హైదరాబాద్ లో ఏం కాదు, డే స్కాలర్ అనమాట. అసలు నేను ఏం పడ్డా చెప్పండి. ఒక్క రీజన్, ఒక్క రీజన్, నథింగ్. అసలు నాకు ఎక్కువ స్టైల్ అనిపిస్తుంది. ఒకటే రీజన్, అదే రీజన్ పిచ్చా రీజన్ కదా. రీజన్ అంత ఎదవలా కనిపిస్తుంది. అవును ఇట్లా మీమ్స్ గట్ట అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీ సోదవరా లేస్తుంటే వెనకాల ఏమో నా జుట్టు చూడు, నీ జుట్టు ఇక్కడ అక్కడ నా జుట్టు నాది పెద్ద రక్త ఫ్రెండ్స్ నా కళ్ళు ఎరగవుతున్నాయి. ఏమైనా చిట్టుకుంటే చెప్పండి. రుద్దుతా చెప్పిన చిట్కా మీరు ఇట్లా అది కాదు. కాల్ది చాపకి ఇష్టం అదొకటి ఉంటుంది చూడు. చాప నా మీద భరోసా లేదా, నా మీద భరోసా లేదా, లేదా నేను పాడతాను లాస్ట్ మీరు లేదని. చాప నీకు నా మీద భరోసా లేదా? ఉంది ఉంది. నువ్వు పొరపాటున గట్టి ఇట్లా కొట్టకు. నేను బయట కింద వాళ్ళు ఇర్తలేదు ఎట్టు చూడాలి ముందే గోయి. అవును చచ్చిపోతే నీ బతుక. నలుగురు ఇట్లలో నేను బెస్ట్. ఎందుకంటే వీళ్ళు నలుగురు ఇట్లలో తీరపండి ఎవరినాడు పోగొడుకోవడం అంటే ఇదే ఫ్రెండ్స్. కంఫర్ట్ వల్ల నువ్వు కొంచెం జరుగు, బయట పడిపోతా. నిజం చెప్పాలంటే వీళ్ళందరి ఇట్లలో నేనే ఇట్లా పడతా. వీళ్ళందరూ ఇట్లా అందుకే ఇంత ఈడు వరకు తీసింది. వీడి దాకా వస్తాను నేను. చూసి మాకు బేబీ ఫంక్షన్ గతి లేదు. ఎందుకంటే స్టెప్ వేసుకున్నా, అసలు రావు. ఎందుకంటే స్టెప్ వేసుకున్నా కాబట్టి నాకు రావు. వస్తాయి. తీసేది ఇట్లా పడతావు అంటే
మీ వేతలు పడతానే బాగుంటుంది. వీళ్ళు ఏతలు పడకపోయినా బాగుంటుంది. నిజంగా నేను డాన్స్ ఎండలో దిమ్మ తిరిగిపోతుంది ఎండలో ఎండల బావా కన్నా ఇప్పుడు